అంత తొండి మొత్తం తొండి చేసి గెలిచిర్రు. నీ యవ్వగా అశ్విన్ అన్న దెబ్బకు ఫస్ట్ టైం మాన్ కటింగ్ అంటే ఏందో చూసినా, సబ్సిడీ ఫీల్డింగ్ ని చూసినా, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని చూసినా, కానీ గిదేంది కన్కక్షన్ ఇంపాక్ట్ యాడ జుల్లే. ఇంత మోసం చేస్తారా? ఎక్కడన్నా ఉందే ఇది? ఓసని బట్లరో కన్కక్షన్ ఇంపాక్ట్ ఎప్పటి నుంచో ఉందివే, ఇప్పుడు కొత్త ఏం కాదు. గట్టయితే దుబేగాడు ఆల్రౌండరు. నీ యవ్వానికి గీ తొక్కలో కన్కక్షన్ ఇంపాక్ట్ గా ఆల్రౌండర్ నే తీసుకున్నాలా గాని గీ ముద్దుల మామయ్యని పట్టుకొచ్చుడేందే? అరే స్క్వాడ్ లో ఆల్రౌండర్లు లేరా అంటే గది కాదు. రమన్దీప్ సింగ్ ఎట్టాగో ఉన్నాడు. ఇంత తొండి చేస్తారనే. బట్లరు కరెక్టేవే, బ్యాటర్ కి బ్యాటరు, బౌలర్ కి బౌలరు, కానీ ఆల్రౌండర్ కి గట్ట కాదు. మనకి ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకోవచ్చు. రూల్స్ గట్ట ఉన్నాయివే, రూల్స్ ఎట్టుంటే గట్ట నడసాలే. నాగన్న రూల్స్. కన్కక్షన్ అంటే కన్కక్షన్. నీ యవ్వగా దూబేగానికి బాలు నెత్తికి తాకినా కూడా లాస్ట్ దాకా ఉండి పసరం లెక్క సప్పరిచ్చినాడు. తెలుస్తుంది తీవ్యా, కావాలనే రూల్స్ ని అడ్డం పెట్టుకుని 12 మందితో ఆడి మోసం చేసి గెలిచిర్రు. కరెక్ట్ చెప్పినవే బట్లరు, అంత తొండి చూడే. అరే డక్కెటో గది సరే గాని భద్రంగా ఆడుతుంటివి కదలే. ఉండి దబ్బున పైకి లేపి గిట్ట బిస్కెట్ అవుతావని బొత్తి గనకలే తమ్ముడు. ఏం చేస్తావు తీయన్న పవర్ ప్లే. నీ ఎవ్వ లాస్ట్ బాలు ఏదైతే గదైతుంది సర్కిల్ బయట పడదా తీయని అడ్డంగా జోపితే నీ ఎవ్వ గిప్పుడు అర్థమైతాందే. గదొక్క బాలు ముట్టించుకున్న కథ మొత్తం వేరే ఉంటుండే. అరే రాక టచ్లే కొత్తే ఒక్కడంటే ఒక్కడు కూడా సపోర్ట్ ఇయ్యలే. ఒక్కడన్నా నా సరిత నిలబడి ఓ చెయ్యేసింటే పని అయిపోతుండే కదవే. నాయనా బ్రూకో సపోర్టు కాదు, సప్పరిచి గెలిపించేతోని. నీ ఎవ్వ గిడ అనుకుందొకటి అయ్యిందొకటి. మధ్యలో రానగాడొచ్చి గిట్ట పిసికెత్తాడని బొత్తి గనకలవే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏ సిరీస్ పీక్తే వీకింది తీయన్న. మనకు కావాల్సింది గి తొక్కలో ఫోన్ పే గూగుల్ పే సిరీస్లు కాదే, ఐసీసీ సిరీసులు. గిప్పుడు వీని గాన్ల ఒగలు వీక్నెస్లు అన్ని చూసి గాడ జప్పరిద్దాం. ఏమంటావు? నాయన బెత్తెలో గివన్నీ మింగలేక మంగళారం ముచ్చట్లు అంటారు తమ్ముడు. గిప్పుడు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, మనకి సిరీస్ పోతుందన్న ఎదారు లేదు, క్లీన్ షిప్ అవుతుందన్న టెన్షను లేదు, ఒక్క మ్యాచ్ అన్న గెలిచి ఇజ్జత్ కాపాడుకునాలన్న బాధ లేదు. ఉండేదల్లా కావాల్సిందల్లా రేపుగా లాస్ట్ ఉత్తుత మ్యాచ్ లో అడ్డదిడ్డంగా జప్పరిచి బ్యాచ్ బాల్ ఆట అంటే ఎట్టుంటదో చూపియాలే. అదవ్వదమ్మా. ఇంపాక్ట్ గా వచ్చే ఇంత ఇంపాక్ట్ చూపించిన గదే రేపు మ్యాచ్ లో మా ఓనిగాలు ప్లేయింగ్ లెవెన్ లో ఆడితేనా ఈ తూరి 3 కాదు 5-6 మందిని పిసికేసి నేనేందో చూపిస్తా. నీ యవ్వగి రానగాని దెబ్బకు పుల్లలు రప్ప పీకాలే. రానా అలియాస్ ముద్దుల మామ అభిషేకు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు బొత్తిగా తెలియదు తమ్ముడు. అరే దెబ్బ 3 పుల్లలు పడినప్పుడు టీం కోసం ఆలోచించి ఎడ్డగా ఊపకుండా అన్ని పొరకచాట్లు ఆడినవు చూడు. సూపర్ తమ్ముడు. అన్నో గా క్రెడిట్ అంతా నీదే. నీ యవ్వ అత్తివి దబ్బున 2 కాళ్ళెత్తివి. అరే మనస్ఫూర్తిగా ఆడనీయకుండా ముట్టించుకుంటా గుల్లించుకుంటా ఆడేటట్టు చెత్తివి. ఎస్ కరెక్ట్ చెప్పినావు షేక్ తమ్ముడు. ప్లేయర్ అన్నాక మ్యాచ్కి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. గది కెప్టెన్ కైనా ఎవరికైనా. ఓ శని ఏందివా ఇంప్రూవ్మెంటా? అరే ప్రతిసారి బాలు నెత్తలకేత్త జాలు పుల్ల వారేసుకుని వస్తున్నావు. దీన్ని ఎవరిలో ఇంప్రూవ్మెంట్ అంటారులే, నాకు అర్థం కాదు. ఎస్ 3 మ్యాచ్ల్లో నా వికెట్ ని అర్చరన్నకిచ్చిన ఈ తురి ఇయ్యలే. దిస్ ఇస్ కాల్డ్ ఇంప్రూవ్మెంటే. వారని తమ్ముడు ఏమన్నా అందమంటే ఫస్ట్ నువ్వు చక్కగాడని వేసుకుంటారు. నీ అవ్వ మొత్తం బ్యాడ్ టైం నడుతాందివే. ఏ సిరీస్ గెలిచినప్పుడు గిసువంటివి ఏం పట్టించుకరితీవే, లైట్ తీసుకరి. నెక్స్ట్ మ్యాచ్ ఎట్ట ఉత్తుత మ్యాచే. మంచిగా జప్పరిచి ఫామ్లోకి రండి, అంత గదే సర్దుకుంటది. హార్దికో టీం కష్టాల్లో ఉన్నప్పుడు మ్యాచ్ని గెలిపించినవు చూడు. సూపరే. నీ అవ్వ నీకు దండేసి దండం పెట్టినా తప్పులేదే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓసిని గది మనకు మామూలే తీయే. మొన్నంటే అందరూ దబదబ పీకిరు కాబట్టి గుల్లించుకుంటా ఆడాల్సింది వచ్చింది. కానీ ఇప్పుడు మన దూబేగాడు సపోర్ట్ ఇచ్చినాడు చాలు. వ్యాగ్గి మాత్రం సపోర్ట్ ఉంటే చాలు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ హార్దిక్ అన్న. అరే ఇద్దరం కొట్టింది 53. పైగా నాకన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో సపరిచ్చినావు. నీకు రావాల్సిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని నాకు ఇప్పించినావు చూడు. థ్యాంక్ యూ సో మచ్. ఒరే దుబ్బి దేవుని తోడేసుకొని చెప్పులే, నీకు నిజంగా దెబ్బ తాకిందా లేకుంటే యాక్టింగా? ఓసిని ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పే రకం కాదే రసీదన్న. నొప్పి తీసిందే మాత్ర వేసుకున్నా గంతే. ఇంకా అంతా మా గంభీర్ బాబాయ్ చూసుకున్నాడు. ఎస్ రూల్స్ ఇస్ రూల్స్ ఫర్ ఆల్ గంతే. ఇప్పుడు మొత్తం అర్థమైతాందే. ఐపీఎల్ లో ధోని అన్న నన్ను ఆంతాలకి ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటుండే. మళ్ళా సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇంపాక్టే. నీ యవ్వ తలా ఫర్ ఏ రీజన్. గంభీర్ బై, సెమి అన్న, సుందరు, జూరేలు, ఇయాల రానా అందరు ఆడిర్రు. ఇంక మిగిలింది ఒక్క మ్యాచేనే, గది కూడా ఉత్తుత మ్యాచ్. ఇంక నన్ను ఆడిపించుకునాల్సిందే చూడే. స్క్వాడ్ లో ఉన్న అందరికి ఛాన్సులు ఇచ్చినట్టు కూడా ఉంటది. ఏమంటవే? ఎస్ గట్టనే చూద్దాం తీ తమ్ముడు. నీ యవ్వ ఇంపాక్ట్ గా రానగాని తీసుకోవడం ఏందే? అసలు నా గురించి ఏమనుకుంటుర్రు? ఈ పొద్దు నాకంటే రానగాడే ఎక్కువైపోయినాడా? ఏహా ఎక్కువ తక్కువ కాదు తమ్ముడు.
అందరికి ఛాన్సులు ఇవ్వాలి గందుకే లేకుంటేనా బట్లరన్నా నన్ను ఫస్ట్ నుంచే ఆడించుకోనంటే మనకి గతి పట్టేదే కాదు కదన్నా. కరెక్టే వ్యాగ్ ఇప్పుడు అనిపిస్తాంది. అర్చరు 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 అని పప్పుల కాలేసిన నీ అవ్వ ఐడియా మిస్టేక్. అయ్యిందేదో అయిపోయింది తీయన్నా, ఇంకా ఇప్పటి నుంచే అన్ని మ్యాచ్లు ఆడించుకోయే, నా తడాకేందో చూపిస్తా. ఎస్ గట్టనే చూద్దాం తీ తమ్ముడు. వా అన్నయ్య బట్లరో మ్యాచ్ వీకిండేది ఎవరి వల్ల కాదు, గా బువామ వల్ల. గా బువామకి 16 నూరులో గాలబెట్టి మరీ టిప్స్ తీసుకుంటున్నావు. నీ ఎవ్వ టిప్స్ తీసుకున్న ప్రతిసారి బిస్కెట్ అవుతున్నాం. ఎస్ కరెక్టేవే. ఓరే మీకు ముందే చెప్పిన గా దూబేగాడు పసరం కట్టు గదలకుండా చప్పరిస్తాడని. అసలు వాని నెత్తికి బాలి ఎవడేమన్నాడులే. నీ ఎవ్వ చెప్పని పెత్తనాలు చేసి మళ్ళీ నన్ను అంటున్నారు. అరే అయ్యిందేదో అయిపోయింది, లైట్ తీసుకరి. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్, బెటర్ లక్ నెక్స్ట్ టైం తీ తమ్ముడు. బోమన్నా నువ్వు తోప్ తురుమే ప్లీజ్. గిట్టనే ఆపోజిట్ నేలకు టిప్స్ చెప్పుకుంటా. గీ వన్డే సిరీస్ ని గా ఛాంపియన్ ట్రోఫీని ఒక్కటి గెలిపియే చాలు, నీకు పుణ్యం ఉంటది. సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే ఈ కన్కక్షన్ ఇంపాక్ట్ రూల్ అంతగా నచ్చలే ఫ్రెండ్స్. బ్యాటర్కి బ్యాటర్ని, బౌలర్కి బౌలర్ని, అట్టనే ఆల్రౌండర్కి కూడా ఆల్రౌండర్ని ఆడిపియాలన్న రూల్ ఉండింటే బాగుండి అనిపించింది ఫ్రెండ్స్. మొత్తానికైతే మ్యాచ్ అయితే గెలిచినాం. కానీ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.